ఇక పోస్ట్ మార్టానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుప్రియ, మనం వరంగల్ జిల్లాలోని ఎంజిఎం ఆసుపత్రి శవాగారం వద్ద ఉన్నాం. ఉదయం నుంచి ఇక్కడ చూసుకుంటే కనుక మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో నిన్న మృతి చెందిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలకు పోస్ట్ మార్టం ఇప్పుడే పూర్తయింది. దీనికి సంబంధించి మొత్తం ప్రక్రియ కూడా పూర్తయింది. తల్లి లలిత, ఆమె సోదరి అర్చన, ఆమె చిన్నమ్మ ముగ్గురు కలిసి ఇక్కడ పత్రాల మీద కూడా సంతకాల సేకరణ కూడా పూర్తయింది. మొత్తంగా కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి 4 మృతదేహాలు స్థానికంగా పోతనా నగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికకు తరలించనున్నారు. ఆ శ్మశాన వాటికల్ని ఇక్కడనే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనితో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం అలాగే ఇక్కడున్న స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కేవలం 3-4 తప్పితే వీళ్ళకు ఎవరు కూడా తోడు లేని పరిస్థితుల్లో కొందరు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు వాళ్ళకు తోడుగా నిలిచి ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ముందుకు వచ్చారు. దీంట్లో భాగంగా ఇక్కడ పోతన్ నగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేశారు. ఈ 4 మృతదేహాలను మరికొద్ది సేపట్లోనే వాళ్ళ తల్లికి చెల్లికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. మరోవైపు ఇంకా మరో గంట సేపట్లో మొత్తంగా ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్నటువంటి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య ప్రొఫెసర్ మాధవి, అలాగే ఆయన కొడుకు అనిల్ కుమార్లను ఎంజిఎం ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వీళ్ళని కోర్టులో కూడా సబ్మిట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే నిన్న నుంచి కూడా విచారణ పర్వం వేగవంతంగా కొనసాగుతుంది. అలాగే ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. అంటే ఈ 3 వ్యక్తులను పోలీసులు పదే విచారణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఇంట్లో కూడా అనిల్ని పలుమార్లు ప్రశ్నించిన అధికారులు నిన్న రాత్రి నుంచి మామనూరు పోలీస్ స్టేషన్లో కూడా అదే రకంగా విచారణ సాగిస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారుల బృందం కూడా ప్రత్యేకంగా అనిల్ను అలాగే సిరిసిల్ల రాజయ్యను ఆయన భార్యని వేధించారు. మరోవైపు మహిళా సంఘాలు అలాగే పలు ప్రజా సంఘాలు కూడా సిరిసిల్ల రాజయ్య ఆయన కుటుంబం వేధింపుల వల్ల సారిక నష్టపోయిన తీరును చూసి వాళ్ళంతా కూడా వాళ్ళకు మద్దతుగా నిలిచారు. మొత్తంగా ఇక్కడ రాస్తారోకో కూడా ఇంతకుముందే రాస్తారోకో చేసి వాళ్ళకు అండగా నిలిచారు. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే నిందితులుగా భావిస్తున్నటువంటి సిరిసిల్ల రాజయ్య కుటుంబీకులపై కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక మరో గంట సేపట్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సిరిసిల్ల రాజయ్య కుటుంబాన్ని మాత్రం కోర్టులో ఈ రోజే ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.